అందరికీ నమస్కారం. ఆర్థిక ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ ఛానల్ మరొక ఎపిసోడ్ కి స్వాగతం. ఈ రోజు ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు శ్రీమతి శ్రీదేవి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ అఖండ ధన ప్రాప్తి వస్తుంది. ఈ రోజు ప్రత్యేకించి పూజలు పునస్కారాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామమ్మా. ఈ రోజుల్లో పూజలు పునస్కారాలు చేసే వాళ్ళల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎలాంటివి అంటే దీపారాధన ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేస్తే మంచి ఫలితం వస్తుంది, మీ ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్తారమ్మా? ఓకేనమ్మా. ఇది ఈ రోజుల్లో దీపారాధన గురించి అందరికీ ఉన్న డౌటే. ఏ సమయంలో పెట్టాలి, ఏ సమయంలో దీపం వెలిగించాలి, ఏ సమయంలో పూజ చేస్తే మంచి జరుగుతుంది, అసలు దీనికంటూ ఒక సమయం ఉందా, అదే సమయంలో చేస్తే ఫలితాలు ఇస్తాయా, మాకు ఇస్తే ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అందరిలో ఇప్పుడున్న ప్రపంచంలో అదే ఉంది. అందరికి ఇప్పుడున్న ప్రపంచంలో అందరూ జాబ్ హోల్డర్స్, లేడీస్ ఖాళీ లేరు, జెంట్స్ ఖాళీ లేరు. వాళ్ళకి పూజ చేసే టైం గానీ దీపారాధన చేసే టైం గానీ వాళ్ళకి లేదు. ఎందుకంటే ఉన్న బిజీ షెడ్యూల్ అలా ఉన్నాయి. వారికి బిజీ షెడ్యూల్లో వాళ్ళు కోరుకునేది ఏంటి? ఎప్పుడు దీపం పెడితే నాకు ఫలితాన్ని ఇస్తుంది, నాకు మంచి జరుగుతుంది. అసలు ఆ మంచి జరుగుతుంది అన్న విధానమే మారాలి. మనిషి ఏదో ఆశించి ఏదో మంచి జరగాలని చెప్పి దీపం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మంచి జరగాలి అనే కోరికతోటి దీపం ఎందుకు పెట్టాలి? దానికంటూ టైం అడిగారు. అది దానికి టైం తోటి ఈ టైంలో పెడితే ఫలానా పని అవుతుంది, ఈ టైంలో పెడితే ఫలానా పని కాదు అనేది మన డౌట్. ఫలానా పని కావాలి అవ్వాలి అని దీపం పెడితేనే పని అయిపోతుంది అనుకుంటే ఈ ప్రపంచంలో అందరూ దీపాల దగ్గరే కూర్చుంటారు, పనులు ఎవరు ఏమి చేసుకోరు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేవుడికి నిజమైన భక్తి కావాలి. బ్రహ్మ ముహూర్తంలో దీపం పెడితే ఇళ్ళంతా మంచిగా ఉంటది, నెగిటివ్స్ ఉండవు, అంతా పాజిటివ్సే జరుగుద్ది అని చెప్తారు. బ్రహ్మ ముహూర్తం అంటేనే దేవుళ్ళకి సంబంధించిన ముహూర్తం. ఆ టైంలో దేవుళ్ళు పూజలు చేసుకుంటారు, మనుషులు చేయరు. బ్రహ్మ ముహూర్తం అంటేనే దేవుళ్ళ ముహూర్తం. తర్వాత 5 నుంచి 5:30 టు ఋషుల ముహూర్తం. ఆ ఋషులు పూజలు చేసుకుంటారు, వాళ్ళ ధ్యానాలు తపస్సులు వాళ్ళు చేసుకుంటారు. దేవుళ్ళు పూజలు చేస్తారంటే అక్కడ ఏదో దీపాలు పెట్టుకుని చేస్తారని కాదు, ఆ దేవుళ్ళు ఉన్నారని మనం నమ్మాం కాబట్టి వాళ్ళ ధ్యానం చేసుకునే టయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. తర్వాత వచ్చే ముహూర్తాన్ని ఋషుల ముహూర్తం. ఋషులు ధ్యానం చేసుకుంటారు, హిమాలయాస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, అలా ధ్యానం చేసుకుంటారు. మనిషికి సంబంధించిన ముహూర్తం వచ్చి 6 to 6:30. సూర్యకిరణాలు భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే మనిషి యొక్క పూజకి గాని మనిషి యొక్క ఆలోచనలు గాని అప్పుడే మొదలవుతాయి. సూర్యకిరణాలు వస్తేనే మనిషి ఆలోచనలు మొదలవుతాయి. ఆ కిరణాలు రానంతసేపు మనిషి నిద్రావస్థలో ఉంటాడు. మరి 10 తర్వాత చేస్తే రాక్షసుల ముహూర్తం అవుతుందమ్మా? 10 తర్వాత చేస్తే రాక్షసుల ముహూర్తం అవుతుందా అంటే అసలు రాక్షసులు ఉన్నారా? ఎవరికన్నా కనిపించారా రాక్షసులు? మనం పెట్టుకునే ముహూర్తాలకి, మనం పెట్టుకునే కోరికలకి, మనం నియమించుకునే సమయాలకి మన ఇష్టానుసారం నియమించుకుంటున్నాం సమయాలు. అంటే పూజ ఈ టైంలో చేస్తే నాకు ఎక్కువ ఫలితం వస్తుంది, ఆ ఫలితం రాకపోతే ఏడవడమే. నేను ఇన్ని పూజలు చేశాను, అన్ని పూజలు చేశాను, స్టేటస్లో పెట్టాడు నేను ఇదిగో ఇవాళ వరలక్ష్మి వ్రతం చేశాను. ఆ సెల్లో ఫోటో తీసినప్పుడు అక్కడ భక్తి ఎక్కడుంది? ఒక ఆర్భాటం కోసం నేను పూజ చేశానని జనం నమ్మడం కోసం, అంటే తను ఏదో పవిత్రంగా పూజ చేస్తుందని మనుషుల ఆలోచన తన మీదకి మళ్ళీ టైప్లో చేసి అది వాట్సాప్లో పంపి నేను ఇంత గొప్పగా చేశాను అంత గొప్పగా చేశాను పూజ అని పంపితే దాంట్లో భక్తి ఎక్కడుంది? దానిలో భక్తి లేదు. ఆ భక్తి లేని పూజని దేవుడు ఎలా స్వీకరిస్తాడు? దానికి టైం అంటూ, దీపారాధన చేసే టైం అంటూ ఏమీ లేదు. మనం పెట్టుకున్నాం ఆ టయాలన్నీ. ఫలానా టైంలో దేవుడు వచ్చి ఆ ఫోటోలో కూర్చుంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు అనేది ఎక్కడైనా ఉందా? చెప్పబడిందా? అంటే మధ్యాహ్నం కూడా చేయొచ్చు అంటారా అమ్మా? మనసు మంచిగా ఉంటే, మనసు పవిత్రంగా దేవుడినే నమ్ముకుంటే, దేవుడు ఉన్నాడు అని మనసు నమ్మితే మీరు 10 చేసుకోవచ్చు, అర్ధరాత్రి అయినా చేయొచ్చు, 12 అయినా చేయొచ్చు. అది మీరు ఫ్రీగా ఉండి మీ పనులన్నీ కానిచ్చేయండి. మీరు వంట చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, మీకు ఇలా రొటీన్ రెగ్యులర్ లైఫ్లో పనులు మీకు ఉంటాయి. ఆ పనులు మొత్తం పూర్తి చేసేసుకోండి. పూర్తి చేసిన తర్వాత ఒక్క అరగంట అయినా భక్తిగా మీరు దేవుడి దగ్గర కూర్చొని అప్పుడు దీపం పెట్టుకోండి. మనస్ఫూర్తిగా దేవుడు ఉన్నాడు అని నమ్మి దీపం పెట్టుకోండి. అది నాకేదో మంచి జరగాలని పెట్టొద్దు. ఇక్కడ నాకు మంచి కావాలి, అది జరగాలి, ఇది జరగాలని మనమే ఎవరు అడగడానికి? దేవుడు ఇవ్వాలనుకున్నదే ఇస్తాడు. దేవుడు మనకి ఏదైతే మంచో అది మాత్రమే మనకి ఇస్తాడు. మన కోరికలన్నీ తీరిస్తే దేవుడిని కూడా మనం కొనేసుకుంటాం. దేవుడు తీరుస్తాడంటే
అది ఉంటే గనక దేవుడినే కొనేస్తాం మనం. అక్కడ కూడా దేవుడిని వదిలిపెట్టం. కాబట్టి భక్తి ప్రధానం ఇక్కడ. ఆ భక్తితో పూజ చేయాలి తప్ప నాకేదో కావాలి, ఈ దీపం వెలిగిస్తే ఇది అవుతుందా, ఈ టైంలో పెట్టొచ్చా, ఆ టైంలో పెట్టకూడదా, ఎందుకు పెట్టకూడదు, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. అసలు రాక్షసులు ఎక్కడున్నారు? మనమే దెయ్యాలం అయితే, మనమే రాక్షసులు అయితే రాక్షసులు ఎక్కడున్నారు? ఇంకా రాక్షస ముహూర్తం ఒకటి ఉందా మళ్ళీ? అలాగే నా ముహూర్తంలో తినటం మానేస్తున్నారు ఎవరన్నా? ఇది రాక్షసులు తినే టైం అంటూ కేటాయించారు ఎవరైనా? మరి అప్పుడు రాక్షసులు ఎక్కడున్నారు? మనకు ముహూర్తంతో పని ఉంది, భక్తితో పని కావాలి. మేడం, మరి బ్రహ్మ ముహూర్తం, ఋషుల ముహూర్తం అని విడివిడిగా చెప్పారు మేడం. మనుషులు చేసే టైంలోనే పూజలు మనం చేసుకోవాలి అంటున్నారు కదా మేడం. బ్రహ్మ ముహూర్తంలో ఋషులు చేసే టైంలో మనం పూజలు చేసుకోకూడదంటారా? మీరు అడిగిన మాట నిజమే అమ్మా. కానీ నేను చెప్పింది ఏంటంటే, ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో అంత బ్రహ్మ ముహూర్తంలో లేచి చేయటానికి ఎవరికి అంత తీరికలు లేవు ఈ రోజుల్లో. వాళ్ళకున్న స్ట్రెస్, వాళ్ళకున్న స్ట్రైన్, వాళ్ళకున్న టెన్షన్స్, వాళ్ళకున్న బాధలు, వీటి వల్ల నిజమైన భక్తి పెట్టి ఆ ముహూర్తాల్లో చేయలేకపోతున్నారు. ఏదో చేశాము దీపారాధన అని, బ్రహ్మ ముహూర్తంలో లేసాము చేసాము అని అనేవాళ్ళు ఉన్నారు. అప్పుడు దీపారాధన చేసి మళ్ళీ పడుకునే వాళ్ళు ఉన్నారు. అదొకటే ప్రధానమని. కానీ బ్రహ్మముహూర్తంలో చెయ్యొద్దు అని అనట్లేదు, చేయటం చాలా మంచిది. కానీ అంత తీరుబడి ఈ ప్రజలకుంటే బ్రహ్మముహూర్తం చేసుకోవచ్చు, ఋషుల ముహూర్తం చేసుకోవచ్చు, మనుషుల ముహూర్తము చేసుకోవచ్చు. ఏది చేసినా పరిపూర్ణమైన దేవుడి మీద భక్తితో చేయమని చెప్తున్నాను. ఆ రోజుల్లో పాతకాలంలో మన పురాణాల ప్రకారం వాళ్ళకి కుదిరేవి చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయాలు చేసేవారు, ఇంకా జాబ్స్ ఇవి అన్ని ఆ రోజుల్లో లేవు. ఇవన్నీ ఆ రోజుల్లోనే పెట్టబడినవి. బ్రహ్మ ముహూర్తం అని, ఇది రాక్షస ముహూర్తం అని, ఇవన్నీ కూడా ఒక మనుషులు పెట్టుకున్నవే. ఇవి ఎక్కడా కూడా ఈ ముహూర్తానికి ఇది ఉంది, ఆ ముహూర్తానికి బలం లేదనేది లేదు. ఎందుకంటే సూర్యుడు ప్రకాశించినన్ని రోజులు మంచిదే, అలాగే చీకటి చంద్రుడు ఉన్నంతకాలం మంచిదే. ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఎవరు కూడా అంత ఫ్రీగా ఉండట్లేదు. ఆ రోజుల్లో వేరు. ఆ రోజుల్లో ఆ టయానికి లేసేవారు, శ్రద్ధగా దేవుడి మీద భక్తితో మాత్రమే చేసేవారు. ఒక బ్రహ్మముహూర్తం అంటే మంచి భక్తి ఉండేది ఆ జనాల్లో. అప్పుడున్న వాళ్ళు స్వార్థాలు, ఇవి ఈ సంపాదన కోరికలు, నాకు అది కావాలి ఇది కావాలని దేవుడిని అడగకుండానే వాళ్ళు బ్రహ్మముహూర్తంలో పూజలు చేసుకునేవారు. కాబట్టి వారికి ఎప్పుడు కష్టాలు లేవు, కష్టాలు ఎప్పుడూ లేవు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఏది చేయాలో దేవుడికి తెలుసు, ఎవరికి ఎప్పుడు ఏ టయానికి ఏది చేయాలో ఆయనకి తెలుసు. మనం అడిగినంతసేపు దేవుడు చేయడు అది. ఇప్పుడు దీపారాధన ఎలా ఉంటుందంటే, ఏదో అడిగి ఏదో మా కోరిక తీర్చు, నీకు ఇది చేస్తాను అంటే దేవుడితో బేరాలు. నా కోరిక తీరిస్తే నేను నీ గుడికి వస్తాను. ఈ టైపులో ఈ జనరేషన్ ఇప్పుడు ఇలా ఉంది. ఇలా ఉండడంలో ఈ ఇప్పుడైతే జాబ్స్, ఉద్యోగాలు, లేడీస్ వెళ్తున్నారు, జెంట్స్ వెళ్తున్నారు, నైట్ షిఫ్ట్లు అంటున్నారు, డే అంటున్నారు. వాళ్ళకి టైం ఉండట్లేదు. వాళ్ళు చేసే జాబుల్లోనే పూజ చేసుకునే టైం ఉండట్లేదు. బ్రహ్మముహూర్తంలో లేవలేకపోవచ్చు. వాళ్ళ మనసు ఏమనిపిస్తుంది అంటే, నేను ఈ టైంలో లేచి చేయలేకపోయానని ఫీల్ అవుతారు. ఆ టైంలోనే చేస్తే నాకు మంచి జరిగేదేమో, ఆ టైంలో చేస్తే ఇంకా నాకు ఏదో కలిసి వచ్చేదేమో, ఆ టైంలో చేస్తే నేను అనుకున్న కోరిక తీరేదేమో, అది ఫీల్ అయ్యి మన దేవుడి మీద దృష్టి పెట్టలేరు. దానికోసమని అది వద్దు, మీ కోరికలే వద్దు, అలాంటివి ఏమి పెట్టుకోవద్దు. కేవలం దేవుడి మీద మనస్ఫూర్తిగా భక్తితోటి మాత్రమే దీపారాధన ఏ టైంలో పెట్టుకున్నా దేవుడు స్వీకరిస్తాడు. నేను ఈ టైంలోనే ఉన్నాను, ఆ టైంలో లేను అని దేవుడు మనకి ఎక్కడా చెప్పలేదు. మేడం, దీపం ఏ దిక్కుకు పెడితే మంచిదంటారు? ఎన్ని ఒత్తులు పెడితే మంచిదంటారు మేడం? దీపం ఏ దిక్కుకు పెడితే మంచిది, ఏ దిక్కుకు పెట్టకపోతే మంచిది, ఆ తర్వాత ఏంటంటే ఎన్ని ఒత్తులు వేస్తే మంచిది, అసలు మంచి అనే దాన్ని ఎందుకు మాట్లాడాలి, మంచి అనే పదాన్ని ఎందుకు వాడాలి? దేవుడికి చేయటమే ప్రధానం అని చెప్తున్నాం కదమ్మా. ఈ ఒత్తుల్లో మంచి ఒత్తులు చెడ్డొత్తులు ఉంటాయా? ప్రకృతి ఇచ్చిన దాంట్లో, ఈ పంచభూతాల్లో అన్నీ మంచివే. దానిలో చెడుని మంచిని మనం వెతుకుతున్నాం, మన మనసు వెతుకుతుంది. అందులో ఏమి ఇన్ని ఒత్తుల్లో ఇంత ఫలితం ఉంటది? ఈ ఒత్తి ఈ దిక్కుని చూస్తే నాకు కోట్లు వస్తాయి, ఈ దిక్కుకు పెట్టడం వల్ల మరణం వస్తుంది, నా వైపు పెట్టుకుంటే నా కోరికలు తీరుతాయి, దేవుడి వైపు పెడితే నేను దేవుడికి భక్తు, ఇలా అనేది అసలు ఆ ఆలోచనే తీసేయాలి. ఒత్తులతో కోరికలు తీరవు. అలాగని ఇన్ని ఒత్తులేస్తే ఫలితం వస్తుంది అనేది కూడా ఫలితాన్ని ఎవరు చెప్పలేదు. అలా ఏమి లేదంటారా మేడం? అలా ఏమి లేదు. అలా ఒత్తులు ఇన్నే వేయాలి, అన్నే వేయాలి అనే ఆలోచన ఏమీ లేదు. దానికి ఫలితాలు అనేవి కూడా రావు. ఒత్తులకి ఫలితాలు వస్తేనే జీవితాలు ఇలా ఉండవు. ఇప్పటికీ చెప్పేది ఏంటంటే, ఒత్తులకి ఫలితాలు వస్తే లైఫ్ అంతా ఇలా ఉండదు.
ఎందుకంటే మన ప్రాచీనులు చెప్పింది వేరు, ఇక్కడ మనం ఆచరించేది వేరు. మనకున్న కోరికలకి దాన్ని అడ్డం పెట్టుకుంటున్నాం అంతే. ఏదో జరగాలి, మనకి ఏదో తీరాలి, దీనివల్ల అయితే తీరుతుందా లేదా తీరదా అని మనం పెట్టుకుంటున్నాం మనసులో. మనసే అన్నిటికీ కారణం. మనసే మనకి దేవాలయం, మన మనసే మనకి గుడి. అందులోనే ఉన్నాను భగవంతుడు, అందులో ఉన్న నన్ను నువ్వు ఎందులో చూసుకున్నా నేను ఉంటాను. కానీ నువ్వు అందులో చూడలేకపోతున్నావు కాబట్టి ఫోటోల రూపంలోనో లేదంటే ఒక గుళ్ళో టెంపుల్లో విగ్రహ రూపంలోనో చూడాలనుకుంటున్నావు కాబట్టి దీపారాధన అనేది ఒకటి పెట్టారు. దీపం అంటే మంచిది, పరబ్రహ్మ స్వరూపం. దీపం అంటే వెలుగు, పాజిటివ్. చీకటిని పారదోలేది దీపం. దీపం అంటే గురువు. మనకున్న చీకటిని పారదోలేది గురువు. గురు స్వరూపంగా మనం దీపాన్ని భావించుకోవాలి. ఆ భావించేటప్పుడు గురువుని మనం కోరికలు అడుగుతామా? గురువుకి సేవ చేసేటప్పుడు కోరిక కోరిన శిష్యుడు ఎలా అవుతాడు? అంతే కదా మేడం. అంతే కదా. దీపం కూడా అంతే, దేవుడు కూడా అంతే. ఇలా పెట్టొద్దు, కోరికలు పెట్టొద్దు. ఏ కోరిక లేని పూజ అది మాత్రమే ఫలిస్తుంది. ఇప్పుడు మీరు కోరిక కోరారమ్మా, ఏమనుకుంటున్నారు? మీరు కోరిక అంటే చెంచాతో నీళ్ళు కావాలని తిరుగుతున్నారు. మీ కోరిక చెంచా అంతే ఉంది. అది దేవుడి మనస్ఫూర్తిగా ఇచ్చాడు అనుకో, సముద్రాన్ని ఇవ్వాలనుకుంటాడు. మీరు నమ్మి భక్తితో చేసుకుంటే మీకు దేవుడు సముద్రాన్ని ఇస్తాడు. మీరు చెంచా పట్టుకునే తిరుగుతారు, ఇంకా చెంచాతో నీళ్ళు తీసుకుని తాగుదామనే తిరుగుతారు. దేవుడు అడిగేది ఆ భక్తి అడుగుతున్నాడు. ఆ భక్తితో ఇచ్చిన దాన్నే నేను స్వీకరిస్తాను. ఇక్కడ మీరు పెట్టే నైవేద్యాలు, మీరు పెట్టే ప్రసాదాలు అవి నేను ఒక్క మెతుకు కూడా నేను స్వీకరించలేను. మీ మనసులో ఉన్న దివ్య జ్యోతి యొక్క భక్తిని మాత్రమే నాకు ప్రసాదంగా పెట్టండి. అది ఏ టైంలో పెట్టినా నేను స్వీకరిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నాలో ఉన్న ఎన్నో అపోహలు పోగొట్టారు. అలాగే మరిన్ని మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. చూస్తున్నారు కదా ప్రేక్షకులు, మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోవాలంటే ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.